బిల్ గేట్స్ ప్రతినిధి బృందం ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకుంది. ఈ సందర్భంగా వారికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తో పాటు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. బిల్ గేట్స్ ప్రతినిధి బృందానికి మంత్రులు, అధికారుల బృందం స్వాగతం పలికింది. వెలగపూడిలోని సచివాలయానికి విచ్చేసిన మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ కు రాష్ట్ర సచివాలయంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సాదర స్వాగతం పలికారు. అనంతరం ఆయనతో సమావేశంలో పాల్గొన్నారు. గేట్స్ ఫౌండేషన్ ద్వారా రాష్ట్రంలో విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో సహకరించేందుకు ముందుకు వచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేశారు. హలో ఫ్రెండ్, హౌ ఆర్ యూ? ఇది సీఎం చంద్రబాబును ఉద్దేశించి బిల్ గేట్స్ పలకరింపు. ఏపీలో పర్యటించేందుకు వచ్చిన గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ అమరావతిలోని రాష్ట్ర సచివాలయానికి చేరుకున్నారు. సచివాలయం మొదటి బ్లాక్ వద్ద బిల్ గేట్స్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును చూడగానే బిల్ గేట్స్ ఆత్మీయంగా పలకరించారు. హలో ఫ్రెండ్, హౌ ఆర్ యూ అంటూ సీఎం చంద్రబాబు నాయుడిని బిల్ గేట్స్ పలకరించారు. ఆ తర్వాత తన మంత్రివర్గ సహచరులను సిఎస్ విజయానంద్ను బిల్ గేట్స్ కు ముఖ్యమంత్రి పరిచయం చేశారు. అంతకుముందు గన్నవరం విమానాశ్రయంలో బిల్ గేట్స్ ను మంత్రి నారా లోకేష్ రిసీవ్ చేసుకున్నారు. విమానాశ్రయం వద్ద బిల్ గేట్స్ కు స్వాగతం పలికిన బృందంలో మంత్రులు అచ్చెన్నాయుడు, అనిత, సత్యకుమార్, కృష్ణా జిల్లా కలెక్టర్, ఎస్పీలు ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి సచివాలయంలో ఆర్టీజీఎస్ కేంద్రాన్ని గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ సందర్శించారు. ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి పాలనలో టెక్నాలజీ వినియోగాన్ని పరిశీలించారు బిల్ గేట్స్. రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవల్ని వేగంగా అందిస్తున్న తీరు, ఫలితాలను గేట్స్ కు ముఖ్యమంత్రి వివరించారు. డేటా లేక్, ఎవర్ 2.0, వాట్సాప్ గవర్నెన్స్, సంజీవని ప్రాజెక్ట్, రాజధాని అమరావతి ప్రాజెక్టుల గురించి బిల్ గేట్స్ తెలుసుకున్నారు. ఆర్టీజీఎస్ లోని డిస్ప్లే వాల్స్ పై ప్రెజెంటేషన్లను పరిశీలించారు. డేటా లేక్ ద్వారా అన్ని ప్రభుత్వ శాఖలను అనుసంధించామని సీఎం వివరించారు. డేటా లేక్, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవల్ని సులభతరం చేయటం బాగుందన్నారు గేట్స్. ఎవర్ 2.0 ద్వారా రియల్ టైంలో సమాచారాన్ని సేకరించి వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు గేట్స్ కు సీఎం తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, పాలసీల అమలుపై ప్రజాభిప్రాయం సేకరిస్తున్న తీరును గేట్స్ పరిశీలించారు. కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ద్వారా జీఎస్డీపీ పెరుగుదలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ప్రాపర్టీ రికార్డుల భద్రతకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారని బిల్ గేట్స్ ప్రశ్నించారు. బ్లాక్ చైన్ టెక్నాలజీతో ల్యాండ్ రికార్డులు భద్రపరుస్తున్నామని, అలాగే భూ రికార్డులపై క్యూఆర్ కోడ్ వంటి విధానాలతో పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు. ట్యాక్స్ కలెక్షన్ ప్రక్రియ అద్భుతంగా ఉందని గేట్స్ కొనియాడారు. జీఎస్టీ విధానంతో దేశంలో పన్నుల వసూలు కూడా గణనీయంగా పెరిగిందని సీఎం చంద్రబాబు తెలిపారు. తమ గేట్స్ ఫౌండేషన్ సహకారంతో చిత్తూరు జిల్లాలో నడుస్తున్న సంజీవని ప్రాజెక్ట్ అమలు గురించి బిల్ గేట్స్ అడిగి తెలుసుకున్నారు. బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్ లాంటి పరీక్షల వివరాలను ఎలా నమోదు చేస్తున్నారని తెలుసుకున్నారు. కుప్పంలో అమలు చేసిన సంజీవని ప్రాజెక్ట్ చాలా చక్కగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తూ దట్స్ నైస్ అంటూ బిల్ గేట్స్ వ్యాఖ్యానించారు. ప్రజల డిజిటల్ హెల్త్ రికార్డులను అనుసరించి వారి లైఫ్ స్టైల్, ఆహార తదితర అంశాల్లో సలహాలు ఇస్తున్నామని అధికారులు తెలిపారు. ఏఐ వినియోగంతో ప్రజారోగ్య సేవలను మరింత మెరుగుపరిచేలా చూస్తున్నామని సీఎం తెలుపగా గ్రేట్ అంటూ కితాబిచ్చారు బిల్ గేట్స్. బయో డిజైన్ ద్వారా వైద్య సేవలు అందించే విధానాలను గేట్స్ అడిగి తెలుసుకున్నారు. డయాగ్నోస్టిక్ సేవలు తక్కువ వ్యయానికి అందితే పేదలకు వెసులుబాటు ఉంటుందని గేట్స్ తెలిపారు. ప్రజా రాజధాని అమరావతి నిర్మాణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. రాజధానిలో 30% గ్రీన్ అండ్ బ్లూ ప్రణాళిక బాగుందంటూ బిల్ గేట్స్ వ్యాఖ్యానించారు. రాజధాని నిర్మాణ తీరును ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించగా గ్రేట్ వర్క్ అంటూ బిల్ గేట్స్ కితాబిచ్చారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని వ్యవసాయ క్షేత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ సందర్శించారు. అక్కడ ప్రకృతి సాగు ఉత్పత్తులను పరిశీలించారు. రాష్ట్ర వ్యవసాయ రంగంలో అవలంబిస్తున్న ఏఐ సహా ఇతర సాంకేతిక విధానాల గురించి అధికారులు ఈ సందర్భంగా వివరించారు. డ్రోన్ల సాయంతో పంటల్లో చీడపీడలు నివారిస్తున్న తీరును స్వయంగా పొలంలోకి వెళ్లి గేట్స్ తిలకించారు. అనంతరం అక్కడ రైతులతో బిల్ గేట్స్ ముఖాముఖి చర్చించారు. వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్న ముఖ్యమంత్రికి బిల్ గేట్స్ కు మహిళా రైతులు స్వాగతం పలికారు. వారు వండి తీసుకొచ్చిన స్థానిక వంటలను బిల్ గేట్స్ రుచి చూశారు.
గుంటూరు జిల్లా ఉండవల్లిలోని వ్యవసాయ క్షేత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ సందర్శించారు. అక్కడ ప్రకృతి సాగు ఉత్పత్తులను పరిశీలించారు. రాష్ట్ర వ్యవసాయ రంగంలో అవలంబిస్తున్న ఏఐ సహా ఇతర సాంకేతిక విధానాల గురించి అధికారులు ఈ సందర్భంగా వివరించారు. డ్రోన్ల సాయంతో పంటల్లో చీడపీడలు నివారిస్తున్న తీరును స్వయంగా పొలంలోకి వెళ్లి గేట్స్ తిలకించారు. అనంతరం అక్కడ రైతులతో బిల్ గేట్స్ ముఖాముఖి చర్చించారు. వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్న ముఖ్యమంత్రికి బిల్ గేట్స్ కు మహిళా రైతులు స్వాగతం పలికారు. వారు వండి తీసుకొచ్చిన స్థానిక వంటలను బిల్ గేట్స్ రుచి చూశారు. రెండు 2026-27 ఏపీ బడ్జెట్ అంచనా ద్వారా రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమపాలనలో అభివృద్ధి సంక్షేమానికి బడ్జెట్ కేటాయించినట్లు చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులకు ఘనమైన కేటాయింపులు చేసిన గొప్ప బడ్జెట్ అని అన్నారు. కేంద్ర రాష్ట్ర బడ్జెట్లతో వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధనకు బడ్జెట్ ఒక వరమని తెలిపారు. రోడ్లు ఎయిర్పోర్ట్లకు 13,000 కోట్ల కేటాయింపులు శుభపరిణామమన్నారు. రాష్ట్రం రెట్టింపు వేగంతో అభివృద్ధిని సాధిస్తామని అన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పుల వలన నిన్నటి వరకు అప్పుల ఊబిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి సంక్షేమం వైపు పరుగులు తీసేలా ఈ బడ్జెట్ ఉందని మంత్రి అన్నారు. నిన్న 3.32 లక్షల కోట్ల ఆదాయ ఖర్చులతో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో బడ్జెట్ ఫైనాన్స్ మినిస్టర్ కేశవ్ గారి సారథ్యంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం అందరికీ తెలిసిందే. బాధ్యత కలిగిన ఎవరైనా సరే ఓకే, బడ్జెట్లో కొన్ని విషయాలు నచ్చకపోవచ్చు, లేకపోతే వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా వాళ్ళు అంటే కొంతమంది స్వార్థంతో ఆశించిన విధంగా, రాజకీయ నాయకులు ఆశించిన విధంగా, లేకపోతే రాజకీయ పార్టీలు ఆశించిన విధంగా, లేదు సిద్ధాంతపరంగా వ్యతిరేకించే వాళ్ళకి ఆలోచన విధంగా ఉండకపోవచ్చు. కానీ ప్రజలు 5 కోట్ల మంది ప్రజలకి ఒక మంచి భవిష్యత్తుకి పునాదులు వేసే విధంగా ఈ బడ్జెట్ ఉందనటంలో ఎటువంటి సందేహం లేదు. దురదృష్టం ఏంటంటే విశ్లేషణ చేయాలి. పత్రికలు కానీ, రాజకీయ నాయకులు కానీ, లేకపోతే ఎకనమిస్టులు కానీ ప్రతి ఒక్కళ్ళు విశ్లేషణ చేయాలి ఒక ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద. కానీ మనం గోబెల్స్ అని చెప్పేసి మీ అందరికీ తెలిసిన పేరు గోబెల్స్ అనే వ్యక్తి ఏ విషయాన్నైనా సరే అబద్ధాలుగా సృష్టించి గోబెల్స్ ప్రచారం అంటాం కదా, ఆ గోబెల్స్ ని మర్చిపోయే విధంగా జగన్ బెల్స్ అని చెప్పేసి మొదలైనవి. ఆయన కేవలం విషయం చిమ్ముతూ ఒక్కటే లక్ష్యంగా ఓడిపోయినప్పటి నుంచి పనిచేస్తున్నాడు అనటంలో ఎటువంటి సందేహం లేదు. అరే, సంక్షేమ కార్యక్రమాలు ఇంత సంతృప్తికరంగా ప్రజలందరికీ కూడా అందించే కార్యక్రమాలన్నీ కూడా సూపర్ 6 లో దాదాపు అంతా కూడా పెన్షన్ కానివ్వండి, తల్లికి వందనం కానివ్వండి, అన్నదాత సుఖీభావ కానివ్వండి, అన్న క్యాంటీన్ కానివ్వండి, ఇవన్నీ కూడా సంతృప్తికరంగానే అమలు చేస్తా ఉన్నాం. ఇప్పుడు మన పత్రిక ఉంది కదా, లేకపోతే మన ఛానల్ ఉంది కదా అని చెప్పేసి పోనీ తెలియని వ్యక్తి, ఎప్పుడు అధికారంలో లేని వ్యక్తి అయితే సరే ఏదో అవగాహన లోపంతో ఏదో తప్పుగా మాట్లాడాలని అనుకుంటానికి అవకాశం ఉంది. కానీ పెన్షన్లు కోత, తల్లికి వందనం కోత,
ఇన్ని కోట్లు, ఇన్ని వేల కోట్లు కావాల్సి వస్తే బడ్జెట్ లో ఇన్ని వేల కోట్లు పెట్టారు అని ఎంత అబద్ధాలు రాస్తున్నారంటే ఇది చాలా బాధాకరం. ఎందుకంటే పేదోడు ఆ పెన్షన్ అనేది ఈరోజు చాలా ఆధారం, చాలా పేదోడికి చాలా ఆసరాగా ఉంటుంది. అది పోతుంది అని ఒక భయాందోళన సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలనుకోవటం చాలా తప్పు. దీనికి బడ్జెటరీ శాంక్షన్స్ ఉంటాయి, కార్పొరేషన్స్ నుంచి కూడా కొన్ని కేంద్ర ప్రభుత్వం కార్పొరేషన్స్ నుంచి వస్తాయి. అన్ని కలిపి ఎవరైతే అర్హులు ఉన్నారో ఇప్పుడు దాకా ఎవరికైతే ఇస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇస్తారు. ఎక్కడైనా ఏ ప్రభుత్వం అయినా సరే ఇప్పుడు తగ్గిస్తాయి, కొన్ని ప్రభుత్వాలు వాళ్ళు తగ్గిస్తానికి ప్రయత్నం చేశారు, కానీ కూటమి ప్రభుత్వం ఎవరికి కూడా తగ్గించదు. రాబోయే రోజుల్లో ఇంకా అర్హత కలిగిన వాళ్ళకి ఇవ్వాలని కూడా ఆలోచిస్తున్నారు అనే విషయాన్ని మరి ప్రజలకి నేను స్పష్టంగా తెలియజేయదలుచుకున్నాను. కేవలం బురద జల్లటానికి, అనుమానాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందడానికి చేస్తున్నారు. ఏదైతే అన్నదాత సుఖీభావ ఉందో, ఏదైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఉన్నాయో, ఏదైతే తల్లికి వందనం ఉన్నాయో ఎవరికి కూడా తీసివేయబడవు. నెంబర్ 2, ఇది ఆశాజనకమైన బడ్జెట్ అని ఎందుకు చెప్పగలుగుతున్నాయంటే రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దిశానిర్దేశం చేసేలా 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్ రూపొందించబడిందని సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా మహేశ్వరరావు తెలిపారు. సింగ్ నగర్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధి, ఉద్యోగ అవకాశాలే ఈ బడ్జెట్ ప్రధాన లక్ష్యాలన్నారు. 3,32,000 కోట్ల భారీ వ్యయంతో రూపొందించిన ఈ బడ్జెట్లో విద్య, ఆరోగ్యం, సామాజిక భద్రత, హౌసింగ్, ఇరిగేషన్ రంగాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు చారిత్రాత్మక కేటాయింపులు చేసినట్లు వివరించారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ద్వారా భారీ పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని, యువతకు లక్షలాది ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. మొత్తంగా ఈ బడ్జెట్ ప్రజా సంక్షేమానికి బలమైన పునాది వేస్తుందని పేర్కొన్నారు. 1,00,000 కోట్ల రూపాయలు బీసీ, ఎస్సీ, మైనార్టీ, ఈడబ్ల్యూఎస్ వీటి కోసం 1,00,000 కోట్ల రూపాయలు వెచ్చించడం అనేది గతంలో ఎప్పుడూ జరగలా. ఇది ఒక చరిత్ర. గత ప్రభుత్వాలు, గత 5 సంవత్సరాలు జరిగిన ప్రభుత్వాలు మాటలు చెప్పినాయి కానీ చేతల్లో అమలు చేయించలే. బడ్జెట్లో పెట్టారు తూతూ మంత్రంగా. ఆ బడ్జెట్ని అమలు చేయడానికి చేతులు రాలి అంకెల గారడీలు చేశారు. గత బడ్జెట్ నెంబర్ మాత్రం పెద్ద పెద్ద మాటలు చెప్పారు. బీసీల కోసం ఇచ్చేస్తున్నాం, ఎస్సీల కోసం ఇచ్చేస్తాం, కాపుల కోసం ఇచ్చేస్తున్నాం, మైనార్టీల కోసం చేస్తున్నాం అని చెప్పారు. కానీ ఎక్కడ ఇవాళ మేము అంకెలతో సహా బీసీలకి 51,000 కోట్లు ఈ బడ్జెట్లో 51,000 కోట్లు కేటాయించాం. ఎస్సీలకి 20,644 కోట్లు ఎస్సీల కోసం కేటాయించాం. ఎస్టీల కోసం 9,190 కోట్లు ఎస్టీల కోసం. మైనార్టీ సంక్షేమం కోసం 6,090 కోట్లు. మహిళా శిశు వికలాంగుల సంక్షేమానికి 4,582 కోట్లు. ఈడబ్ల్యూఎస్ కి 10,669 కోట్లు. సాంఘిక సంక్షేమానికి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి 11,118 కోట్లు. ఈ ప్రభుత్వం వెల్ఫేరు, ప్రజల ఆరోగ్యం, ఈ మూడిట్లకి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఈ బడ్జెట్ రూపొందించడం జరిగింది. దీంట్లో విద్యకు 32,308 కోట్లు 2026-27 బడ్జెట్లో 32,308 కోట్లు కేటాయించాం. అలాగే ఏదైతే పెన్షన్స్, ఓల్డ్ ఏజ్ కానీ, విడో కానీ, వికలాంగులు కానీ, ఆ పెన్షన్స్ కోసం 27,719 కోట్లు కేటాయించాం. ఇది ఇంత పెద్ద ఎత్తున సంక్షేమానికి గతంలో ఏ రోజు కూడా, ఎప్పుడు ఏ ప్రభుత్వాలు కూడా కేటాయించలేదు. అట్లాగే పేదవాడికి హౌసింగ్ అనేది, అంటే గృహాల నిర్మాణం అనేది గతంలో ఊర్లు నిర్మిస్తున్నాం అని చెప్పినటువంటి ప్రభుత్వాలు దోచుకొని దాన్ని తినేసి డబ్బులు 10 లక్షలు కొని 70 లక్షలకు గవర్నమెంట్లో బిల్లు పెట్టుకొని ఊరవతల, ఊరికి దూరంగా, విజయవాడకి కొండపావులూరు, లేదంటే హెచ్ముత్యాలంపాడు, లేదంటే కంకిపాడు, అమరావతి అని పెట్టి పేద ప్రజల ఆశలతో ఆడుకొని ఆశల్ని అడియాసలు చేసింది. పేదవాడికి ఇల్లు ఇప్పిస్తాను పేద ప్రభుత్వం. ఎన్నికల ముందు వైసీపీ ఇచ్చిన పట్టాలు పనికిరాని చిత్తు కాగితాల మాదిరిగా మారాయని బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ అన్నారు. పేదలకు సొంతింటి ఆశ చూపి పట్టా కాగితాన్ని చేతుల్లో పెట్టారని ఆయన విమర్శించారు. చేతిలో పట్టా ఉన్నా ఇంటి స్థలం లేక పేదలు మోసపోయారని ఆయన ధ్వజమెత్తారు.
పేదలకు ఇండ్ల పట్టాల పేరిట నకిలీ పట్టాల పంపిణీ, ఎన్నికల్లో జరిగిన మోసం, రాజకీయ దోపిడీపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ బీజేపీ చీఫ్ పివిఎన్ మాధవ్ ఆదేశాలతో పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ నాయకులు జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం మాధవ్ మాట్లాడుతూ 2014-24 మధ్య వైఎస్ జగన్ ప్రభుత్వం పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి భూమి చూపించకుండా మోసగించిందని ధ్వజమెత్తారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంలో పార్టీ నాయకులు ప్రజల వద్దకు వెళ్లి వారికి అండగా నిలిచి న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. జగన్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మందిని ఇళ్ల పట్టాల పేరిట మోసగించిందని, ఆ పట్టాలు ఎందుకు పనికిరాని చిత్తు కాగితాలలా మారాయని వారు మండిపడ్డారు. ప్రజల భావోద్వేగాలతో వ్యాపారం చేశారని, ఇది అత్యంత క్రూరమైన రాజకీయ నేరమని ఆయన అభివర్ణించారు. అలా కూడా చేశాను. ఇప్పటికైనా ఒక పద్ధతిగా ఏదైతే పేదవాడి స్వామి లక్ష్యం పెట్టుకొని దేశంలోని అనేక రాష్ట్రాల్లో దాదాపు 90% వచ్చేసేది. మన రాష్ట్రంలో కనీసం ఇప్పుడైనా ఆ తీరిగా ఎంజాయ్ చేయకపోతే సమగ్ర విచారణ ఇప్పటికైనా పేదవాడి ఎందుకంటే మామూలు బాధ కాదు, బాధ వందనాలు కాగితాల నుండి స్థలం తెలియదు, స్థలం నుండి ఏమీ లేని పరిస్థితి, ఎక్కడో కూర్చోవాలి, ఎక్కడో దీని మీద ఇప్పటికసే ప్రకటనలు.